సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ సమావేశానికి హాజరవుతారు. ఈ మీటింగ్ లో లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ 2 విడత పాదయాత్రపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ముఖ్య నేతలను కలుస్తారు సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇదే టూర్లో సీఎం రేవంత్ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది. 17 స్థానాలు టార్గెట్ గా పెట్టుకుని లోక్సభ ఎన్నికలు పనిచేయాలన్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్. 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు రేవంత్. ఇందులో 3 తీర్మానాలు ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ నేతలు పుస్తకాలు విడుదల చేస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మలపేట మండలం గంగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్ పనుల్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. 7,500 ఖర్చైన 7 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, వచ్చే సీజన్ వరకు రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పారు. పనుల్ని తొందరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తమ ఎమ్మెల్యేలు ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నా బీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకోలేదని చెప్పారు. కొన్ని లోటుపాట్లు సర్దుకుంటే బీఆర్ఎస్ఏ గెలిచేదన్నారు. ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేటీఆర్ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ శాంతకుమారి. ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ మండల కేంద్రాల్లో మొదలు పెట్టాలని ఆదేశించారు. డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి ఈ నెల 4న, జిల్లా స్థాయి సిబ్బందికి 5న శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేయని వారికి మరోసారి అవకాశం ఉంటుందన్నారు సీఎస్. అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ ఆ విషయంపై మాట్లాడడం లేదని విమర్శించారు. అవినీతిని మేడిగడ్డకే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంపీ లక్ష్మణ్. చెన్నూరు ప్రజల కోరిక మేరకే ఎమ్మెల్యేగా పోటీ చేశారన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూరులో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్నారు వివేక్. చెన్నూరులో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందేలా చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు. చెన్నూరులో 4 సింగరేణి మైన్స్ ని తీసుకొస్తామన్నారు. 850 మెగావాట్ల 3 యూనిట్ ని జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు వివేక్. వైఎస్ఆర్టీపీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు షర్మిల. విజయవాడ నుంచి నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో భేటీ కానున్నారు షర్మిల. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్, నాన్ క్యాడర్ ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. 26 మంది ఐఏఎస్ అధికారుల్ని, 23 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. అలాగే 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతకుమారి. గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా ఉన్న స్మితా సబర్వాల్ ని సీఎం సెక్రటరీ, ఇరిగేషన్, భగీరథ పోస్టుల నుంచి తప్పించారు. అంతగా ప్రాధాన్యం లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఆమెను నియమించారు. సీఎం సెక్రటరీలను నియమిస్తూ జీవో జారీ చేశారు సీఎస్. దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే భారత కూటమి జీర్ణించుకోలేకపోతోందన్నారు ప్రధాని మోదీ. కూటమి మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉందని మండిపడ్డారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని చిన్నచూపు చూశాయన్నారు. ఆలయాలు, పండుగలను దోపిడీకి మాధ్యమాలుగా మార్చుకున్నారని విమర్శించారు. కేరళలోని త్రిశూర్లో రోడ్ షో నిర్వహించిన మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు. బీజేపీ తన అనుబంధ విభాగాలకు ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా ఎంపీ బండి సంజయ్ ని నియమించింది. యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ ని అపాయింట్ చేసింది. ఎస్సీ మోర్చా బాధ్యతలు తరుణ్ చుగ్గి, ఎస్టీ మోర్చా బాధ్యతల్ని రాధా మోహన్ దాస్ కి అప్పగించింది. ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డేను, మైనారిటీ మోర్చా ఇన్ఛార్జిగా దుష్యంత్ కుమార్ ను నియమించింది. మహిళా మోర్చా బాధ్యతలు బైజయంత్ జై పాండేకు అప్పగించింది.
వరుస బాంబు పేలులతో ఇరాన్ వణికిపోయింది. కెర్మాన్లోని సాహెబ్ అల్ జమాన్ మసీద్ దగ్గర 2 బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఇరాన్ జనరల్ సులేమానీని 4వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు సమయంలో పేలులు సంభవించాయి. ఈ ఘటనలో 103 మంది చనిపోయారు, మరో 180 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది ఉగ్రవాద దాడి అని అధికారులు అనుమానిస్తున్నారు.